ఇందుకు ఒక స్త్రీ తన దేహాన్ని 10 మందికి చూపించుకోవడానికి తెగిస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ 100 మందికి తన దేహాలని అమ్ముకుందంట. ఆన్లైన్లో 100 మందికి. కారణం ఏంటంటే తన యవన కాలంలో నుండి తన కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నారంట, నువ్వు ఎవరికి పనికిరావు, నువ్వు అంటే వేస్ట్, నువ్వు అంటే అసహ్యం, నువ్వు అంటే. సో ఆమెకి ఏమైపోయింది తెలుసా? నేను అసహ్యమా? అయితే నేను సర్జరీలు చేసుకుని, నా బాడీని మార్చుకుని, నా రూపురేఖలను మార్చుకుని 10 మందికి నా వెనకాల పడేలాగా చేస్తా. ఇదేమన్నా న్యాయమా? అఫ్కోర్స్ మనుషుడు తన మీద రాళ్ళు వేశాడు, కానీ అపవాది ఏం చేశాడు? దాన్ని, ఆ గాయాలని ఎలా మలిచాడు? ఆ వాడి మహిమ కొరకు మలుచుకున్నాడు. జాగ్రత్త అండి, మనుషులు అన్న తర్వాత మాటలు అంటూనే ఉంటారు, అన్ని పట్టించుకోవద్దు. దేవుడిని నేను ఎలాగ చేశాడో జ్ఞాపకం చేసుకో.